నేపాల్లోని ముక్తినాథ్ దేవాలయానికి వెళ్ళినప్పుడు మధ్యలో ఎన్నో అందమైన ప్రదేశాలు, అద్భుతమైన దేవాలయాలు, అలాగే గండకి గోల్డెన్ బ్రిడ్జ్, అంతేకాకుండా నేపాల్లోనే యాపిల్ తోటలకు ఫేమస్ అయిన మార్ఫా విలేజ్, అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ వీడియోలో అవన్నీ మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. ఇప్పుడు నేను ముక్తినాథ్ యాత్రలో అయితే ఉన్నాను. మీరు ముక్తినాథ్ వెళ్ళేటప్పుడు దారిలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు, అలాగే దేవాలయాలు ఉంటాయి. అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. మీరు ముక్తినాథ్ వెళ్ళేటప్పుడు మీరు కార్ కానీ సపరేట్ వెహికల్ కానీ ఏదైనా మాట్లాడుకుంటే దారిలో ఉన్న అన్నీ చూపించమని చెప్పండి, వాళ్ళు చూపిస్తారు. వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా ముక్తినాథ్ వీడియోలు అలాగే నేపాల్ వీడియోస్ అన్నీ చూడండి, చాలా బాగుంటాయి. ఓకేనా, ఇంకెళ్ళిపోదాం, లెట్స్ గో. ముక్తినాథ్ టెంపుల్ సంబంధించిన పూర్తి సమాచారంతో ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. పోఖరా నుండి ముక్తినాథ్కి ఎలా వెళ్ళాలి, ముక్తినాథ్ టెంపుల్, అలాగే దానికి సంబంధించిన హిస్టరీ మొత్తం లాస్ట్ వీడియోలో చెప్పాను. ప్లీజ్, చాలా కష్టపడి చేశాను. వీడియో ఒక్కసారి చూడండి, చాలా బాగుంటుంది. ముక్తినాథ్కి వెళ్ళే దారిలోనే కాళికామాత టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం తీసుకొచ్చి అక్కడైతే ఆపారు. ఒకసారి దారిలో ఉండే ప్లేస్ కూడా చూపిస్తా అన్నాడు. ఇప్పుడు మనల్ని అయితే ఈ టెంపుల్ దగ్గర ఆపాడు. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే అప్పుడు ఇంకా బయలుదేరవచ్చు. ఈ కొండల మధ్యలో ప్రయాణం చాలా బాగుంది. మన బ్రో మన తెలుగు సినిమాలు, తెలుగు హీరోలు అందరూ తెలుసు మనవాడికి. ప్రతి ఒక్కరి పేరు చెప్తున్నాడు. రవితేజ దగ్గర నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్, అందరి పేర్లు చెప్తున్నాడు. మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం మనవాడితో. ఫస్ట్ అయితే టెంపుల్ దర్శనం చేసుకుని వద్దాం అండి. ఇక్కడ దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి పువ్వులు అవన్నీ ఉన్నాయి. ఇక చూడండి, ఇక్కడ కాళికా భాగవతి మందిర్ అని ఉంది. అస్సలు భలే ఉంది లోపల, సూపర్. లోపలికి వెళ్దాం. వీళ్ళంతా మన గ్రూపే. నేపాలి తాత మామ కూడా ఉన్నారు మన దాంట్లో. అలా ఫారెస్ట్ లో నడుచుకుంటూ వెళ్తున్నాము పక్షుల శబ్దాలతో. అసలు భలే ఉంది. టెంపుల్ చూసారా, ఫారెస్ట్ లో ఉంది అంతే. మనం ముక్తినాథ్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. మీరు కనుక షేరింగ్ వెహికల్స్ లో వెళ్ళినా, దేంట్లో వెళ్ళినా మ్యాక్సిమం వెళ్ళే దారిలో మంచి మంచి ప్లేస్లో ఆపమంటే ఆపుతారు. మనం ముందుగానే చెప్పాను, వెళ్ళే దారిలో ప్లేసెస్ ఉంటే కన్ఫామ్గా ఆపైతే తీసుకెళ్ళమని చెప్పాను. అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ చూసారు, అందరూ తల మీద చల్లుకుంటున్నారు. అందమైన వాతావరణంలో ఒక అద్భుతమైన దేవాలయం, కాళికామాత దేవాలయం ఉంది. చాలా చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఇక్కడ రావడం. వరుసగా గంటలు ఉన్నాయి. అటువైపు ఇటువైపు రెండు వైపులా అక్కడ దేవాలయం ఉంది. సాంగ్స్ పాడుతున్నారు ఇక్కడ, దేవుడి పాటలు. చక్కగా వీళ్ళు డాన్స్ చేస్తున్నారు ఇప్పుడు దాకా. ఇదిగోండి టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. అసలు స్టార్టింగ్ లో పులి విగ్రహం ఉంది, పక్కనే నందీశ్వరుడు వారి విగ్రహం ఉంది, ఎదురుగా దేవాలయం. చూసారు, ఆ నేపాల్లో మీరు ఎక్కడ చూసినా దేవాలయాలన్నీ పగోడా స్టైల్లో ఉంటాయి. ఈ దేవాలయం కూడా అలాగే ఉంది. ఇక్కడేమో మనకి పువ్వు ఇలా విరిస్తే ఎలా ఉంటుంది చూసారా, అలా ఉంది. చాలా బాగుంది కదా. ఇక్కడ వీళ్ళందరూ పంతులు వాళ్ళు ఉన్నారు. ఏదైనా పూజా కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, చిన్న దేవాలయం లాగా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది మెయిన్ దేవాలయం బ్యాక్ సైడ్. ఇది
ఇది మెయిన్ ఎంట్రన్స్. లైన్ లో ఉండి వెళ్తున్నారు కదా అందరూ. కాళికామాతది లోపల ఏంటంటే చిన్నది, పెద్ద మామూలుగా అయితే మనకి కాళికాదేవిది ఎక్కడైనా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి కదా, ఇక్కడ ఏంటంటే బంగారు పూతతో చిన్న విగ్రహం ఉంది లోపల. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది, తొందరగానే అయిపోయింది. చూశారు కదా దేవాలయాన్ని అయితే. ఇంకెక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోదాం. ఇంకా ఈ దేవాలయంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఎన్ని రకాల గంటలు ఉంటాయో తెలుసా, అన్ని రకాల గంటలు ఇక్కడ ఉన్నాయి. చూసారా, ఒక్కొక్క గంటకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. అక్కడ అన్ని గంటలు ఉన్నాయి కదా, ఏ గంట ఒకలా లేదు. అంటే ఒకటి ఎలా అంటే మన గంట కొడుతున్నప్పుడు డిఫరెంట్ సౌండ్ వస్తుంది కదా, ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ గా ఉంది. అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది. కొన్ని చెక్కతో కొట్టినవి, కొన్ని రాడ్తో కొట్టినవి, కొన్ని చిన్నవి పెద్ద అన్ని రకాలు ఉంటాయి కదా, అన్ని రకాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా బాగా అనిపించింది నాకు అది మాత్రం. చూసారు కదా దేవాలయం చాలా బాగా దర్శనం అయితే అయ్యింది. ఇక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోదాం. లెట్స్ గో. మనం టెంపుల్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది, చూడడానికి అయితే వెళ్తున్నాము. వెల్కమ్ టు గండకి గోల్డెన్ బ్రిడ్జ్. లెంత్ 567 మీటర్స్ అంటే ఇది. ఈ ఊరి పేరు బగ్లంగ్. ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇదే గోల్డెన్ బ్రిడ్జ్, గండకి గోల్డెన్ బ్రిడ్జ్. మా ఎంత దూరం ఉంది అయ్యా, ఓర్ నాయను. లాస్ట్ మనం కాఠ్మండూలో కూడా వెళ్ళాము. ఆ కైలాసనాథ్ మహాదేవ్ టెంపుల్ దగ్గర అయితే ఒక బ్రిడ్జ్ అలాంటిదే ఉంది. ఇప్పుడు ఇది ఇంకా పెద్దది, దానికన్నా చాలా పెద్దది ఇది. బాబా, కింద రివర్ ఉంది, పైన బ్రిడ్జ్. ఇక అసలు ఆ కొండని ఈ కొండని మనకి రెండు కొండలని కలుపుతూ, అంటే ఇటు ఒక ఊరు ఉంది అటు ఒక ఊరు ఉంది, ఆ రెండు ఊర్లని కలుపుతూ అయితే ఈ బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేశారు. గండకి గోల్డెన్ బ్రిడ్జ్ అని పిలుస్తారు దీన్ని. మీరు మాత్రం ఇటు వచ్చినప్పుడు ఇది మిస్ అవ్వకండి. అబ్బా అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. చూడండి అసలు ఊగుతుంది బ్రిడ్జ్, అసలు చాలా భయం వేస్తుంది. ఊగుతూ ఉంది బ్రిడ్జ్. ఓ మై గాడ్, అసలు ఊగిపోతుంది ఇది. మధ్యలో ఉన్న అసలు కిందకు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి కూడా. ఓరి నాయనో, చూడండి ఇంకెంత ఉందో. మనం సగం వచ్చేసిన, ఇంకా సగం ఉంది. ఇటువైపు కూడా చూడండి ఒక్కసారి. ఓరి నాయనో, చాలా బాగుంది, చాలా భయం వేస్తుంది కూడా. సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు నేపాల్ వచ్చినప్పుడు ఇలాంటి బ్రిడ్జ్లు కాఠ్మండూలో ఉన్నాయి, పోఖరాలో కూడా ఉన్నాయి. మిస్ అవ్వకండి, ఎక్కడ ఒకటి భలే ఉంటాయి. ఇప్పుడు మనం బేనీ బజార్కి అయితే వచ్చాము. మధ్యలో ఒక వాటర్ ఫాల్ కనిపించింది. ఈ వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకొచ్చి ఆపాడు. బాగుంది. ఇది చూస్తుంటే నాకు శ్రీలంకలో రావణ వాటర్ ఫాల్ లాగా అనిపిస్తుంది. అంత పైనుంచి పడుతుంది కదా, చాలా బాగుంది. నాకు అదే గుర్తొచ్చింది, రావణ వాటర్ ఫాల్. సూపర్. అసలు చూడండి ఎక్కడికక్కడ రోడ్స్ రైడింగ్ అవుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. పక్కన క్రేన్లు అవి వర్క్ చేస్తూనే ఉంటున్నాయి. అమ్మో, చాలా డేంజరస్ ప్లేస్ ఇది. మన ఊర్లో మనకు 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే గట్టిగా అయితే 3 గంటలు, 2 గంటలే. గట్టిగా అయితే 3 గంటలు వేసుకో. ఇక్కడ 6 గంటలు 7 గంటలు పడుతుంది, 5 గంటలు పడుతుంది. అమ్మో, మామూలుగా లేదు. వర్షం కూడా పడిపోతుంది. వర్షం స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు సడన్ గా వెదర్ మారిపోయింది. ఇప్పుడు దాకా ఎండ ఉంది, వర్షం వస్తుంది. ఇక్కడైతే మనం పర్మిట్ అయితే తీసుకోవాలి. మనం వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పర్మిట్ తీసుకొని బయలుదేరాలి. ఇది కొన్ని మన పర్మిట్ అయితే ఇచ్చారు, 1000 రూపాయలు ఛార్జ్ చేశారు. వేరే కంట్రీ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఈ ముస్తాంగ్ అంటే ముక్తినాథ్ వెళ్ళాలంటే, ఆ ముస్తాంగ్లో ఎంటర్ అవ్వాలంటే పర్మిట్ తీసుకోవాల్సిందే. మన ఇండియన్స్కి అయితే 1000 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మన 1000 రూపాయలు నేపాలీ కరెన్సీ పే చేసి మన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే దీనికి అతికిస్తారు. అండ్ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి చూపించాలి ఖచ్చితంగా. ఇస్తే చాలు, మన పర్మిట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనం ముక్తినాథ్ వెళ్ళిపోవచ్చు. ఇది కంపల్సరీ ఎవరికైనా సరే.
ఈ ముస్తాంగ్ ని నేపాల్ లడాక్ అంటారు. మన భారతదేశంలో మనకి లడాక్ ఎలాగో నేపాల్ వాళ్ళకి ఈ ముస్తాంగే లడాక్. ఈ రోడ్లలో బైక్ జర్నీ చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. ఈ కొండలను చూసారా, ఇవన్నీ ఎంత బాగుందో. ఈ ప్రదేశం ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టే ఉంది. అదిరిపోయింది అంతే. వెల్కమ్ టు మార్ఫా. యాపిల్ కి ఇది చాలా ఫేమస్. తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విలేజ్ ని విజిట్ చేయండి. మీకు విలేజ్ లైఫ్ చూపిస్తాను. ఈ రోజు మార్ఫా విలేజ్ కి అయితే వెళ్తున్నాను. నేపాల్ లో విలేజ్ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. విలేజ్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ లా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి బుద్ధ స్తూపాలు ఉంటాయి కదా, అక్కడ బుద్ధులది అలా ఏర్పాటు చేశారు. అసలు మొత్తం కొండ, ఆ కొండపైన అక్కడ ఇల్లులాగా ఏర్పాటు చేసుకున్నారు రాయిలతో. ఇక్కడ కూడా ఇల్లు ఉంది చూడండి. ఓరు నాయను, రాయిలు పడితే చాలా డేంజర్ అయ్యి, కానీ చక్కగా పంటలు పండించుకుంటున్నారు ఇల్లు. యాపిల్ తోటదంతా. యాపిల్స్ మిస్ అయ్యా, మొన్న షిమ్లాలో కూడా మిస్ అయ్యా. లైవ్ లో చూడడం ఇప్పుడు మిస్ అవుతున్నా. చూద్దాం మళ్ళీ అక్కడ ఒకసారి. హౌస్ చూడండి ఎలా ఉందో. ఇది ఇల్లు, అది కూడా ఇల్లే. కొండలపై నుంచి వాటర్ ఎలా వస్తున్నాయి చూడండి ఒకసారి. ఓ గడ్డి తిన్నాయి, వాటర్ తాగుతున్నాయి. ఈ అక్క కూడా ఓకే. అసలు ఇలాంటి విలేజ్ లైఫ్ అసలు ఇక్కడ ఎలా జీవిస్తారో చూస్తుంటే అసలు మతిపోతుంది. అసలు చలికాలంలో ఇక్కడ చలి ఇరగదీసేస్తుంది ప్రతి ఇంటి పైన. అందుకే వాళ్ళు కట్టెలైతే ఏర్పాటు చేసుకున్నారు. నేపాలి పల్లెటూరులో తిరుగుతుంటే భలే ఉంది. చూడండి ఎలా కట్టుకున్నారు ఇల్లులు, రాయిలతోనే ఇల్లులు మొత్తం. వావ్ సూపర్ అసలు. ఇదిగోండి బ్యాక్ సైడ్ మొత్తం ఇవన్నీ యాపిల్ తోటలు. ఇదిగోండి ఇల్లు చూడండి, చిన్న చిన్న సందులు ఉన్నాయి. వావ్, ఇటువైపు వెళ్తే ఇల్లులు. ఇదిగోండి రాయిలు, ఒక్కొక్కటి రాయి రాయి పేర్చి కట్టారు. మధ్యలో సిమెంట్ ఏది అసలు? ఊరిని అమ్మ, ఇదేం కావాలరా, సిమెంట్ ఏదిరా? ఇల్లు ఎలా నిలబడుతున్నాయి? ఉందా? ఏదో ఉండే ఉంటది, డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు మీకు నేపాల్లో ఇంటి లోపల ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇల్లు బయట చూసారు కదా, లోపల ఎలా ఉంటుందని ఒకసారి చూపిస్తాను చూడండి. ఓ నైస్. హాయ్ అండి. హాయ్. आपका नाम? मेरा नाम सुनमाया परिया. सुनमय परिया. ఓకే, నైస్ మీటింగ్ యూ. దిస్ ఇస్ కిచెన్. ఓకే, కిచెన్ చూడండి ఎలా కట్టుకున్నారు. పైన చెక్కలే, పొయ్యి కూడా ఉంది, గ్యాస్ కూడా యూజ్ చేస్తున్నారు. బాగుంది. ఇది ఏంటంటే వాషింగ్ చేసుకోవడానికి, వాషింగ్ పర్పస్. హాయ్. ఓకే, ఐ విల్ గో అప్ సైడ్. బెడ్రూమ్ आपका? बेडरूम इनसाइड बेडरूम में ये था बेडरूम. అలాగే వీళ్ళకి పైన చూడండి కూర్చోడానికో మరి ఏంటో కానీ చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. ఇలాగా పైన చెక్కలు మాత్రం రెడీగా ఉంటాయి, ఎందుకంటే చలికు కదా ఈ ప్రాంతం మొత్తం. ఈ చెక్కలన్నీ రెడీగా పెట్టుకుంటారు. ఓ ఇదేంటి తెలుసా, నిచ్చెన. పైకి ఎక్కడానికి నిచ్చెన ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, పైన కూడా ఏంటంటే చెక్కలు పెట్టుకున్నారు. బాగుంది కదా, నైస్. ఇదేంటంటే మళ్ళా బెడ్రూము. ఇంకా లోపలికి వద్దులేండి, ఇక్కడ వరకు ఇలా చూపిస్తున్నా. చెక్కలతో ఇలా ఏర్పాటు చేసుకున్నారు చిన్నగా చక్కగా. చాలా
నేపాల్లో ఒక విలేజ్ లో ఇల్లు చాలా బాగుంది కదా. చిన్న హౌస్ ఏర్పాటు చేసుకొని చాలా హ్యాపీగా గడుపుతున్నారు. సూపర్ అసలు. లాసున్, ఇవి లాసున్ అంటారంట, అంటే ఎల్లుల్లిపాయలు, వెల్లుల్లి. ఓకే, ఇది స్టెప్స్ కూడా చూసారా, ఇంట్లోనే స్టెప్స్ ఏర్పాటు చేసుకొని చక్కగా భలే కట్టుకున్నారు. నైస్ హౌస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అమ్మా, బాయ్ బాయ్. అది అలా ఉన్నాయి. డ్రెస్ అయితే వీళ్ళు నేపాలీ స్టైల్లో అచ్చాయి, బహుత్ అచ్చాయి. నేపాలీ స్టైల్లో అయితే ఇలా డ్రెస్ వేసుకోవచ్చు, మనం డబ్బులు పే చేసి వేసుకోవచ్చు. అదే అబ్బాయిలు అయితే అలా ఉంటాయి, అబ్బాయిలు అయితే ఇలా ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్తే చాలా బాగుంటది విలేజ్ మొత్తం. ఎక్కువ టైం లేదు, బట్ ఏంటంటే కొంచెం మీకు విలేజ్ ఎలా ఉంటుంది, ఆ విలేజ్ లైఫ్ స్టైల్ ఏంటి అనేది ఒకసారి చూపిద్దామని చెప్పి వచ్చాను. మీరు ముక్తినాథ్ వెళ్ళినప్పుడు ఈ మార్ఫా విలేజ్ దగ్గర అయితే ఒకసారి ఆగండి, ఆపుతారు. మీరు ఓన్ గా వెహికల్ అయినా మాట్లాడుకుంటే ఆపుతారు. ఇదంతా యాక్ది అనుకోండి ఇదంతా. అసలు ఈ ప్లేస్ అంతా ఏంటంటే యాపిల్ కి చాలా ఫేమస్ అంట. అన్ని రకాల యాపిల్స్ ఇక్కడ పండుతాయంట. అలాగే అన్ని రకాల యాపిల్ సంబంధించిన జ్యూసెస్ కానీ సంథింగ్ ఏదైనా సరే అన్ని ఇక్కడ దొరుకుతాయి. అది ఈ ఊరు ఒక స్పెషల్. చూసారు అక్కడ రాశారు మార్ఫా ముస్తాంగ్ డ్రెస్. వీళ్ళ లోకల్ స్టైల్ డ్రెస్సెస్ ఎలా ఉంటాయి. హాయ్. మా ఓడు మమ్మల్ని వదలడు, ఎక్కడికి వెళ్ళినా వచ్చేయమంటాడు. వీళ్ళంతా లోకల్ పీపుల్స్. ఇక్కడ ఒక మాన్స్ట్రీ ఉంది, బుద్ధిస్ట్ మాన్స్ట్రీ. ఇట్లయినా పిల్లలకైతే ఈ స్టైల్లో ఉన్నాయి, లోకల్ స్టైల్ ఇది. అలా వేసుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. హౌసెస్ మాత్రం భలే ఉన్నాయి ఇక్కడ. ఏంటి ఒరిజినల్ కదా బొమ్మ? అరే మా బొమ్మ ఒరిజినల్ అనుకున్నా చూసి సడన్ గా. మా ఊరు దుబ్బుతున్న టైం అయిపోయిందని. మార్ఫా ముస్తాంగ్ ఇది బాగుంది కూర్చోడానికి మాత్రం. కూర్చోడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఇటువైపు అయితే ధౌలగిరి బేస్ క్యాంప్ అంట. ధౌలగిరి బేస్ క్యాంప్ ఇటు సైడ్ వెళ్ళేది. ఫారినర్స్ కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కొంచెం ఇది చాలా ఫేమస్ అయిన ఊరు ఇది. ముక్తినాథ్ సైడ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడ ఆగి ఈ విలేజ్ ని చూసుకొని వెళ్తారంట. రెస్టారెంట్లు చాలా ఉన్నాయి రోడ్లో. టిక్ టాక్ స్ట్రీట్ అంట, స్ట్రీట్ పేరు భలే పెట్టుకున్నారు, టిక్ టాక్ స్ట్రీట్ అని. ఓ మై గాడ్, సంథింగ్ డిఫరెంట్, నైస్. అంతే, ఒక సైడ్ నుంచి వెళ్ళాము, ఇంకో సైడ్ నుంచి బయటకు వచ్చేసాం, అయిపోయింది. ఇంకెళ్ళిపోదాం. ఇక్కడ యాపిల్ జ్యూసెస్ కానీ ఏదైనా సరే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అస్సలు మర్చిపోకండి, ఏదో ఒకటి తాగండి, భలే ఉంది. అంతే. ఇది చూడండి యాపిల్ ఎన్ని ఉన్నాయో. చిన్న పిల్ల కూడా ఉంది అక్కడ. యాపిల్ భలే ఉంది, చిన్న పిల్ల మాత్రం. వెల్కమ్ టు ముక్తినాథ్ టెంపుల్.
శ్రీ మహావిష్ణువు దేవాలయం ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్న దేవాలయం ఇది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు. ఇక్కడ హోటల్స్ ఇన్ఫర్మేషన్, ఫుడ్ ఎలా ఉంటుందని టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ గా చెప్పాను. ఆ వీడియో ఒక్కసారి చూడండి. ఇదిగోండి అందమైన కొండల మధ్యలో ఉన్న శ్రీ మహావిష్ణువు ముక్తినాథుడి దేవాలయం. 108 వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి, అలాగే 51 శక్తిపీఠాల్లో ఒకటి ఈ దేవాలయం. అతి శక్తివంతమైన దేవాలయం. ఇక్కడికి వచ్చి ముక్తినాథుడి దర్శనం చేసుకుంటే మనకు ముక్తి లభిస్తుందని చెప్పి చరిత్ర. నేపాల్లో ఉన్న ఈ ముక్తినాథుడి దేవాలయం చాలా అద్భుతంగా ఉంది కదా. మీ అందరికి చూపించాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ 2 రోజుల ముక్తినాథుడి యాత్ర చాలా అద్భుతంగా జరిగింది. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. అందరికీ టేక్ కేర్. బై బై.